ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి జనవరి మాసము చివరి దినం 31వ తారీఖు శుక్రవారం ఈ ఉదయకాల సమయాన్ని మనకిచ్చినందుకు, ఈ నూతన దినములో మనల్ని ప్రవేశపరిచినందుకు దేవునికి యేసయ్యకి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసయ్య మనందరినీ కూడా నెల రోజులు కాపాడారు. నిజంగా మనం చాలా ధన్యులము. ఈ దినము జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో యేసయ్య మనకిస్తున్న వాగ్దానం 94వ కీర్తన 13వ వచనం. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. అద్భుతమైన వాగ్దానం కదండి. ఈ నెల రోజుల్లో, ఈ 2025లో ఈ మొదటి నెలలోనే చాలామంది నీతిమంతులుగా ఉన్న దేవుని బిడ్డల జీవితాలలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవుడు ఈ జనవరి నెల చివరి దినమందు అలాంటి బిడ్డలకు దేవుడిస్తున్న యేసయ్య ఇస్తున్న వాగ్దానం, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. ఆయన మనకు నెమ్మదినిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఒక తల్లి చెప్పిన మాట చాలా బాధ అనిపించింది. ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబం కొరకు. ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, మా కుటుంబంలో ఈ 2025వ సంవత్సరం జనవరి మాసం ఈ నెల అవ్వకముందే మా వారిని, మా ఆప్తులను, మా కుటుంబ సభ్యులను మేము చాలామందిని కోల్పోయాము. మా కుటుంబంలో చాలా దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయని ఆ తల్లి చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. నిజంగా అలాంటి బిడ్డలందరికీ దేవుడు రానున్న దినాలలో నెమ్మదిని ఇవ్వాలని కోరుతున్నాను. ఈ వాగ్దానం నిశ్చయముగా అలాంటి బిడ్డలందరి జీవితంలో, మనందరి జీవితంలో యేసయ్య నెరవేర్చునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల నీ పాదములకు స్తోత్రములు. నీ బిడ్డలుగా మేమందరము నీతిమంతులుగా మా కష్టదినములను మీరు పోగొట్టి మాకందరికి నెమ్మదినిస్తారని వాగ్దానం ఇచ్చావు నాయన. ఈ వాగ్దానం స్థిరపరచండి. దినమంతట్లో తోడుగా ఉండండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. బిడ్డలందరికీ నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషమును కలుగు చేయండి. ఈ దిన ప్రయాణాలన్నింటిలో, పనుల్లో, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.